హాయ్, వెల్కమ్ టు శీషా కపుల్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇన్ కేస్ మీరు మమ్మల్ని ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు శివాని. నా పేరు శశి అండ్ వి ఆర్ ద శీషా కపుల్. మేము ఈ ఛానల్లో ట్రావెల్, లైఫ్ స్టైల్ అండ్ రీసెంట్గా హౌస్ తీసుకున్నాం కాబట్టి హౌస్ రిలేటెడ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటున్నాము. సో ఇన్ కేస్ ఇఫ్ దట్ ఎగ్జైట్స్ యూ, సబ్స్క్రైబ్ అండ్ స్టే అలాంగ్. ఐ థింక్ వీఆర్ డూయింగ్ దిస్ ఆఫ్టర్ అ లాట్ మెనీ డేస్, రైట్? సో సారీ, మేము స్టార్టింగ్ లో హోమ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు వీ టాక్డ్ అబౌట్ బడ్జెట్ ప్లానింగ్, హౌస్ ఎలా ప్లాన్ చేసుకున్నాం, ఎంటీ హోమ్ టూర్, తర్వాత హౌస్ వార్మింగ్ ఎలా ప్లాన్ చేసుకున్నాము అండ్ సో మచ్ స్టఫ్. ఇన్ కేస్ మీకు అది ఇంట్రెస్ట్ ఉంటే కనుక అంతా కూడా ఒక ప్లేలిస్ట్ చేసేసి ఐ ట్యాగ్ ఇట్ హియర్, యూ కెన్ చెక్ దట్ అవుట్. అది చూసినాక యూ కెన్ కమ్ బ్యాక్ హియర్ అండ్ వాచ్ ది రెస్ట్ ఆఫ్ ద వీడియో. రీసెంట్ గా చాలా కమెంట్స్ వస్తున్నాయి, లైక్ డూ అ వీడియో ఆన్ ఇంటీరియర్స్. ఈ వీడియోలో వీల్ ట్రై టు లిస్ట్ డౌన్ హౌ వి ప్లాన్డ్ అవర్ ఇంటీరియర్స్, ఎలా మేము సెలెక్ట్ చేసుకున్నాం డిజైన్స్, ఏం మిస్టేక్స్ చేసాము ఆర్ వాట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్, ఇవన్నీ మేము మాట్లాడాలనుకుంటున్నాం ఈ వీడియోలో. సో వి విల్ ఆనెస్ట్లీ టెల్ వాట్ వెంట్ వెల్ అండ్ వాట్ డిడ్ంట్ వెంట్ వెల్. మేము ఎవరిని కన్సల్ట్ చేయడానికి ఎవరు లేరు. సో వి డిడ్ అ ఓన్ షేర్ ఆఫ్ అవర్ మిస్టేక్ అండ్ వి లెర్న్ ఫ్రమ్ దెమ్. సో వి విల్ టాక్ అబౌట్ ఎవ్రీథింగ్. మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది, హౌ లాంగ్ డిడ్ ఇట్ టుక్, ఇంటీరియర్స్ కి మేము ఎవరితో చేపించుకున్నాము అండ్ వాట్ వర్ ద ఐడియాస్. ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ లో హౌస్ తీసుకునే ప్లాన్ ఉన్నా, ఐ థింక్ దిస్ విల్ బి రియలీ హెల్ప్ఫుల్. సో స్టే అలా. సో ఇంటీరియర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మేము కొన్ని కొటేషన్స్ తీసుకున్నాం. స్టాండర్డ్ గా ఒక ప్రైసింగ్ అనేది మాకు రాలేదు. వీ గాట్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోట్స్. ఐ నో మెటీరియల్ బట్టి ప్రైస్ రేంజెస్ డిఫర్ అవుతాయి. మాకు ఏం చెయ్యాలి ఎగ్జాక్ట్ గా అనేది లైక్ మేము పింట్రెస్ట్ లో చూసి ఇలా చేద్దాం అని ఉన్నది. బట్ రియాలిటీలో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్ బడ్జెట్. మా బడ్జెట్ కి తగ్గట్టు ప్లాన్ చేసుకొని చేయాల్సి వచ్చింది. వి ఫౌండ్ అవుట్ అ పర్సన్, మా వ్యూస్ అండ్ అతని వ్యూస్ బాగా అలైన్ అయ్యాయి అనిపించింది. వెంట అహెడ్ విత్ హిమ్. మేము ఒక మూడ్ బోర్డ్ లాంటిది ప్రిపేర్ చేసుకున్నాము బిఫోర్ వి స్టార్టెడ్ అవర్ ఇంటీరియర్స్. వి వాంటెడ్ సంథింగ్ మినిమల్, కోజీ, చాలా ఎస్ట్రిక్ గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఇట్ షుడ్ బి వెరీ లో మెయింటెనెన్స్ బికాస్ మా ఇద్దరం వీఆర్ వర్కింగ్ ఫుల్ టైమ్. మేము సండే రోజు ఒక రోజు టైం స్పెండ్ చేసి వీ షుడ్ బి ఏబుల్ టు క్లీన్ ఎవ్రీథింగ్ అప్ కాబట్టి. అండ్ వి డిడ్ ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్, రైట్? ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఆన్లైన్ లో రీసెర్చ్ చేసాం. పింట్రెస్ట్ లో రెఫరెన్సెస్ అవి మనం ఆల్రెడీ కొన్ని హౌసెస్ ఏవైతే విజిట్ చేసామో వి వెంట్ దేర్, సా ద ఇంటీరియర్స్ హౌ ఇట్ ఈస్. ఆబ్వియస్ గా కొన్ని ఆన్లైన్ లో వీడియో రెఫరెన్సెస్ వేర్. వన్ థింగ్ వీ హ్యాడ్ ఇన్ మైండ్ ఈస్ వీ డింట్ వాంటెడ్ టు లుక్ ఇట్ సో ఫ్యాన్సీ, ఏదో లోనకి వస్తే ఒక షోరూమ్ లోకి వచ్చినట్టు ఉండకూడదు, ఒక సింగిల్ కలర్ లో ఉండాలి అంతా. అండ్ ఈవెన్ మనం ఇంటీరియర్ స్టార్ట్ చేసే ముందే వీ షుడ్ హ్యావ్ అ క్లియర్ పిక్చర్ ఇన్ అవర్ హెడ్ అట్లీస్ట్ మన ఫైనల్ రిజల్ట్ ఎలా ఉండబోతుంది అని చెప్పి. బికాస్ మనము వాల్ కలర్స్ ఏదైతే చూస్ చేసుకుంటామో దానికి కాంప్లిమెంట్ చేసేలాంటి ఫర్నిచర్ చూస్ చేసుకోవాలి, వుడ్ వర్క్ చూస్ చేసుకోవాలి. మన ఎంటైర్ వైబ్ ఆఫ్ ద హౌస్ విల్ డిసైడ్. ఐదర్ లైక్ మనము ముందు కబర్డ్స్ ఫిక్స్ అయ్యి దాని తర్వాత వాల్ కలర్స్ అయినా ఫిక్స్ అవ్వచ్చు, లేకపోతే వాల్ కలర్స్ బట్టి వీ కెన్ పిక్ అ కలర్ దట్ కాంప్లిమెంట్స్ ఎవ్రీథింగ్. ఐ థింక్ వీ హ్యాడ్ అవర్ ఓన్ షేర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ స్ట్రగుల్స్ ఫైండింగ్ ద రైట్ కలర్ ఫర్ అవర్ హౌస్. మొత్తం కలర్ ప్యాలెట్ ఇచ్చారు మాకు. అంటే ఫస్ట్ పేస్టిల్స్ బాగుంటాయి అనిపించింది, ఆ తర్వాత ఎక్రిలిక్స్ అని అన్నారు, తర్వాత పీవీసీ లామినేట్స్ అన్నారు. వి డిసైడెడ్ ఆన్ స్పెసిఫిక్ కలర్స్. ఒక 2 ఫస్ట్ ఎంచాము, అది పెట్టాము, మళ్ళీ చేంజ్ చేసుకుందాం అని మళ్ళీ చేంజ్ చేసాం. మళ్ళీ అగైన్ వి కేమ్ బ్యాక్ ఫర్ ద ఫస్ట్ వన్ విచ్ వి హ్యాడ్. యాక్చువల్లీ వెన్ గివెన్ మల్టిపుల్ ఆప్షన్స్ వి వర్ టూ మచ్ కన్ఫ్యూజ్ బికాస్ మనకి రియల్ లైఫ్ లో ఎలా ఉంటుందో తెలీదు. ఏదైతే మనకి క్యాన్వసెస్ ఉంటాయో వెన్ వి ఫ్లిప్డ్ ఇట్, ఇది బాగుంటుందేమో అనిపించింది. దెన్ ఆ పిక్చర్ ని మేము చాట్‌జిపిటికి ఇచ్చి సో దట్ ఇట్ విల్ గివ్ అ రియలిస్టిక్ వ్యూ. తర్వాత ఇట్ మైట్ నాట్ సూట్ వెల్ అని అనిపించింది. సో వి వెంట్ టూ మచ్ బ్యాక్ అండ్ ఫోర్త్. వీ హ్యాడ్ అవర్ ఓన్ షేర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ కూడా. అవర్ పేరెంట్స్ హ్యాడ్ అ డిఫరెంట్ విజన్ బట్ మా ఇద్దరికి వీ హ్యాడ్ అ డిఫరెంట్ టేస్ట్. ఫౌండ్ అ బ్యాలెన్స్ సమ్హౌ. వాళ్ళకి నచ్చేలాగా, మాకు నచ్చేలాగా, ఇన్ఫాక్ట్ మాకే ఎక్కువ నచ్చేలాగా. మాకు మెయిన్ కబోర్డ్స్ దగ్గర ఏమొచ్చిందంటే వి ఆల్రెడీ హ్యాడ్ సిమెంట్ షెల్ఫ్. దీనివల్ల వార్డ్రోబ్ కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలేం మనం. హ్యాంగర్స్ కావాల్సి వస్తుంది, సెపరేట్ డ్రావర్స్ కావాల్సి వస్తుంది. ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలంటే ఆల్రెడీ సిమెంట్ కబోర్డ్స్ ఉంటే కష్టం. వర్క్ అనేది మాన్యువల్ గా చేస్తారా వాళ్ళు వచ్చి, ఎందుకంటే సైజెస్ అవి. అదే ఒకవేళ కనుక మనకు అసలు సిమెంట్ షెల్ఫ్స్ ఏవి లేవు అనుకో, ఫ్యాక్టరీ ఫినిష్ వస్తుంది. ఆ ఫినిషింగ్, ఫ్యాక్టరీ ఫినిషింగ్ అనేది చాలా స్మూత్, చాలా బాగుంటది. మాన్యువల్ ఫినిషింగ్ ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ షార్ప్ ఎడ్జెస్. ఇప్పుడు మన
మన హౌస్ చూస్తే కట్స్ అయిపోవడం, మనకి ఎడ్జెస్ కొంచెం షార్ప్ గా ఉంటాయి కదా, అది ఒక డ్రాబ్యాక్ అనిపించింది నాకు. వి వెంట్ విత్ ఫుల్ స్లైడింగ్ డోర్స్. ముందు నుంచి స్లైడింగ్ డోర్స్ అనే ఉన్నది. వైజాగ్ లో హౌస్ లో వీ హ్యావ్ ఓపెన్ డ్రార్స్, చాలా స్పేస్ ఆక్యుపై చేస్తుంది. డ్రార్స్ సరిగా ఓపెన్ అవ్వవు, కొన్ని డ్రార్స్ హాఫ్ ఏ ఓపెన్ అవుతాయి. ఇలాంటివన్నీ లేకుండా ఉండాలి అంటే ఇట్స్ బెటర్ టు గో ఫర్ స్లైడింగ్ వన్. లగ్జరియస్ గా ఉండాలి అంటే వీ వెంట్ ఫర్ ఫుల్లీ టాప్ టు బాటమ్ సింగిల్ డోర్స్ విత్ స్లైడర్స్. టూ ఎర్లీ టు సే బట్ సో ఫార్ ఇట్ లుక్స్ గుడ్. అండ్ దానికోసం కూడా వి డిస్కస్ విత్ ది ఆర్కిటెక్ట్. అండ్ హైట్ బట్టి బట్ ఇది సింగిల్ ప్లాంక్ కాబట్టి నో ప్రాబ్లం. థిక్నెస్ ఉంటుంది 19 mm, 21 mm, 23 mm సంథింగ్. ఆ థిక్నెస్ చూసుకో. స్టిఫ్నర్స్ అని వస్తాయి, సో ఆ స్టిఫ్నర్స్ లోన గ్రూవ్ చేసి ఆ స్టిఫ్నర్స్ వేసేస్తారు. అది స్టీల్ స్టిఫ్నర్ అనమాట. సో దానివల్ల లాంగ్ రన్ లో ఆ బెండింగ్ అనేది ఉండకుండా వీ కెన్ అవాయిడ్. మీరు అన్నట్టు సిమెంట్ షెల్స్ వల్ల ఇట్ రెస్ట్రిక్ట్స్ అస్ టు సర్టెన్ కైండ్ ఆఫ్ థింగ్, బట్ బడ్జెట్ వైజ్ ఇట్ సేవ్స్ బడ్జెట్ మనీ, ఇట్ సేవ్స్. ఎందుకంటే సిమెంట్ షెల్ఫ్స్ ఉంటే ఇక్కడ మాన్యువల్ గా లేబర్ పిలిచి సైజెస్ తీసుకుని చేస్తారు కాబట్టి ద కాస్ట్ ఆఫ్ అంటే మెషిన్ మేడ్ కాస్ట్ అంతా చాలా తగ్గిపోద్ది. సో దట్ వే ఇట్స్ విన్. ఇఫ్ యువర్ హౌస్ ఇస్ లైక్ కంప్లీట్లీ ఎంటీ, మీకు నచ్చినట్టు మీరు కస్టమైజ్ చేపించుకోవచ్చు. మళ్ళీ ముందు నుంచి సిమెంట్ షెల్స్ ఉంటే మేబీ వీ కెన్ డూ లిటిల్ బిట్ ఆఫ్ ఆల్టరేషన్స్. మేము ఎలా చేసామంటే ఈవెన్ దో అది చిన్న ర్యాక్ ఉన్నా సరే వి మేడ్ షూర్ హ్యాంగర్స్ ఆర్ బీయింగ్ కెప్ట్ దేర్, సో దట్ శశి వార్డ్రోబ్ లో అట్లీస్ట్ షర్ట్స్ అన్నిటికి అక్కడ హ్యాంగర్స్ అవసరం లేదు. బట్ స్టిల్ మనం ఫిట్ చేసాం సో దట్ ఇట్ విల్ లుక్ గుడ్ అనేటట్టు. ఐ సా మెనీ కమెంట్స్ మీరు ఇంటీరియర్ ఎవరితో చెప్పించుకున్నారు అని డీటెయిల్స్ అడుగుతూ ఉన్నారు. ముందు మేము వి వాంటెడ్ టు షేర్ అవర్ ఆనెస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ త్రూ అవుట్, అండ్ తర్వాత ఇట్స్ యువర్ కాల్ టు ఐదర్ కాంటాక్ట్ దెమ్ ఆర్ టు గో అహెడ్ విత్ అనదర్ పర్సన్ అనేది. సో వీ వాంటెడ్ టు షేర్ ఇట్ హియర్. మేము ఇలా హౌస్ తీసుకున్నామని వి డెంట్ రివీల్ ఇట్ వెరీ ఎర్లీ. వి టుక్ అవర్ ఓన్ షేర్ ఆఫ్ టైం. అంతా కూడా సెట్ అయిన తర్వాత ఇట్స్ నాట్ లైక్ సీక్రెట్ గా ఉంచుకోవాలి అలా అనేం లేదు. చాలా మంది దిష్టి తగులుతుందని చెప్పలేదా అలా ఇలా అన్నారు, కానీ ఇనిషియలీ మీరు ఇదే కాదు మా లైఫ్ లో ఏది కూడా వి నెవర్ పోస్ట్ ఇట్ ఇన్ రియల్ టైమ్. సో మీరు చూసే ప్రతి వీడియో కూడా ఇట్స్ బీన్ షార్ట్ లైక్ 3 months ago. There are certain videos which are shot like an year ago కూడా. ఇప్పుడు పోస్ట్ చేస్తున్నప్పుడు ఐ డూ గెట్ కమెంట్స్, అక్క ఇది ఓల్డ్ హౌస్ కదా, ఇది ఓల్డ్ కిచెన్ కదా అని చెప్పి. నెవర్ పోస్టెడ్ ఇన్ రియల్ టైమ్. సో ఇట్ వాస్ ద సేమ్ ప్రాక్టీస్ అంతే, కాన్షియస్ డెసిషన్ ఏం కాదు. బట్ స్టిల్ మనము హౌస్ వార్మింగ్ అది పెడుతున్నప్పుడు వీ గాట్ సో మెనీ ఆఫ్ క్వెరీస్ అండ్ కొలాబరేషన్ రిక్వెస్ట్ వచ్చినాయి ఇంటీరియర్స్ కోసం. కొన్ని ఏజెన్సీస్ అండ్ కొన్ని ఇంటీరియర్స్ కంపెనీస్ డిడ్ అప్రోచెస్, ఇట్లా వి విల్ డూ సమ్ 50-50 ఆర్ మీరు రా మెటీరియల్స్ అండ్ వర్క్ కాస్ట్ మీరు పెట్టుకోండి, వి విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్ట్ అని చెప్పి అండ్ ఆల్. బట్ వీ వాంటెడ్ నాట్ టు go for any promotion for our house interior, especially because it's a very crucial part of our house. Budget kuda it was actually a decent budget వాళ్ళు ఇచ్చింది. But we're very scared because మనకి zero knowledge about furniture గానీ the kind of wood, plywoods ఏంటి, brands ఏంటి అవేం మాకు ఐడియా లేదు. సో బ్లైండ్ గా ఒక పర్సన్ ని ట్రస్ట్ చేయాలి, కొలాబరేషన్ కాబట్టి మేబీ దే వుడ్ ఈ మనీని ఇంకెక్కడైనా కంపెన్సేట్ చేస్తూ ఒకవేళ క్వాలిటీ డిప్లీట్ చేస్తే కనుక వీ విల్ బీ ఇన్ హ్యూజ్ రిస్క్. లైక్ 1 year 2 year తర్వాత పాడైపోతే మళ్ళీ అంతా రీవర్క్ చేపించుకోవడానికి ఇట్ విల్ కాస్ట్ us double triple కాబట్టి we decided not to go ahead with any collaborations. ఆ విషయంకి వస్తే మాత్రం అవర్ ఆర్కిటెక్ట్ డిడ్ a pretty good job. ఎక్కడ కూడా లైక్ క్వాలిటీ ఆఫ్ ది మెటీరియల్, బ్రాండ్స్ ఎందులో కూడా ఏదైతే మాకు ప్రామిస్ చేస్తారో హీ కేవ్ దోస్. మెటీరియల్ అయితే ఎలాంటి డిఫరెన్సెస్ అయితే లేవు. ఈవెన్ ద థిక్నెస్ అన్ని కూడా ఎవ్రీథింగ్ వాస్ వెరీ ట్రాన్స్పరెంట్ అండ్ ఇట్ వాస్ వెరీ గుడ్. వి న్యూ ఇనిషియలీ మేము హౌస్ ఇంటీరియర్స్ అది చేపించుకుంటున్నప్పుడు మాకు పెద్దగా ఎక్కువ టైం ఉండదు అని, దట్ వాస్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రెయింట్ వీ హ్యాడ్. దగ్గరుండి చేపించుకుంటే చాలా బెటర్, మనము విల్ హ్యావ్ క్లోజ్ వాచ్. బట్ స్టిల్ దే మేడ్ షూర్ కదా ఎవ్రీడే ప్రోగ్రెస్ మనకి షేర్ చేయడం కానీ వి వర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ అండ్ మనకి వీలవుతున్నప్పుడల్లా వీ కేమ్ అహెడ్ అండ్ ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డిసైడ్ ఆన్ వాట్ మెటీరియల్స్. పక్కాగా మనం ఏదైతే ఇనిషియల్ కొటేషన్ తీసుకుంటున్నామో అందులో ఏ మెటీరియల్స్ వాడతారు, ఏ బ్రాండ్స్ ఫిట్టింగ్స్ వాడతారు, ఏ టైప్ ఆఫ్ హింజెస్, సాఫ్ట్ క్లోజ్ హింజెస్ అయితే బెటర్. మాకు అన్ని సాఫ్ట్ క్లోజ్ వే. నార్మల్ గా మీరు మార్కెట్ లో కొంచెం రీసెర్చ్ చేసినా, ఆన్లైన్ లో చూసినా మీకు మంచి బ్రాండ్స్ ఏంటనేది తెలిసిపోతాయి. గో ఫర్ దోస్ బ్రాండ్స్. పేమెంట్స్ కూడా ఎగ్జాక్ట్ గా ముందే మాట్లాడుకోవాలి. డోంట్ గివ్ 100% పేమెంట్స్ బిఫోర్. యుల్ ఫేస్ డిఫరెన్సెస్, యుల్ ఫేస్ సమ్ ఇష్యూస్ విత్ టైమ్ లైన్స్, అవి ఆ ఇష్యూస్ అవుతాయి. సో ముందే పేమెంట్ టర్మ్స్ కూడా మాట్లాడుకోవాలి. దీస్ ఆర్ ద
థింగ్స్ యూ షుడ్ టేక్ కేర్ బిఫోర్ ఫైనలైజింగ్ ద ఇంటీరియర్ డిజైన్. మా విషయానికి వస్తే ఇనీషియల్ గా వీ పేడ్ 20%. ఆ తర్వాత వన్స్ మెటీరియల్ అది వచ్చిన తర్వాత వెన్ ద వర్క్ స్టార్టెడ్ వీ పేడ్ 50%. తర్వాత ఇంకొక 10-15% అండ్ లాస్ట్ లో ఇంకో 10-15% అలా పే చేసాం మనం ఓవరాల్. బట్ యా దట్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టర్మ్స్. మీరు మాట్లాడుకోవాల్సింది. డూ యువర్ ఓన్ షేర్ ఆఫ్ రీసెర్చ్. మీరు ఈ వీడియో చూసినా ఆర్ ఇంకేదైనా చూసినా మీరు హౌస్ తీసుకునే ప్లాన్ ఉన్నప్పుడు మాత్రం ట్రై టు విజిట్. తో పాటు మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ లో కొత్తగా హౌస్ ఎవరైనా తీసుకుంటే గో దేర్, చెక్ దర్ ఇంటీరియర్స్. బ్రాండింగ్స్ కోసం అంటే మనం జీరో నాలెడ్జ్ తో వెళ్ళడం కన్నా ఇఫ్ యూ హ్యావ్ అ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ చాలా హెల్ప్ అవుతుంది. మాకు ఆ విషయంలో బాగా హెల్ప్ అయింది. శశి వాళ్ళ ఫ్రెండ్ హీస్ ఇన్ టు ఇంటీరియర్ డిజైనింగ్ బట్ హీ డస్ థింగ్స్ ఇన్ వైజాగ్ అనమాట. సో తనకి ఇక్కడికి వచ్చి లేకపోతే మనం మేబీ వీ వుడ్ హావ్ గాన్ విత్ హిమ్. తనకి మా ఫ్రెండ్ కి ఇక్కడికి వచ్చి చేయడానికి ఇట్ వాజ్ నాట్ ఫీజిబుల్. He was in constant touch with us. మేము ప్రతిసారి whenever we get a raw material మనం పిక్చర్స్ తీసి పెట్టడం. He even guided us with colors and type of things that will look good because they are in the field కాబట్టి వాళ్ళు in person every day daily they have that exposure. అలా మీరు either do your own share of research. చాలా ఉంటాయి, అనుకున్నంత సింపుల్ గా అయితే అస్సలకి ఉండదు. And it's a very stressful job I would say. స్ట్రెస్ఫుల్ ఎలా అంటే మనం ఒక టైం అనుకుంటాం, దే విల్ గివ్ అస్ సమ్ టైం. ఆ టైంకి అయితే పక్కా అవ్వదు. యూ హ్యావ్ టు మేక్ యువర్ మైండ్ లైక్ వాళ్ళు ఏ టైం చెప్తున్నారో దానికన్నా మనం కొంచెం ఎక్స్ట్రా స్లాకే వేసుకోవాలి. ఐ థింక్ ఇట్ ఈస్ అ యూనివర్సల్ ప్రాబ్లం. ఎక్కడైనా ఆల్మోస్ట్ నేను చూసిన అన్ని దగ్గరలా ఆ ప్రాబ్లం ఉన్నింది. లైక్ మాకు ఆల్మోస్ట్ 1.5 month గృహప్రవేశం కూడా హాఫ్ ఇంటీరియర్ తోనే చేసుకున్నాం. మా సిచ్యువేషన్ అంటే చాలా కాంప్లికేటెడ్ ఫేజ్ లో ఉన్నాం అప్పుడు. ఎగ్జాక్ట్ గా మేము మా పాత హౌస్ వాళ్ళకి 1 month మాకు టైం ఉన్నింది. 1 month లో వీళ్ళు ద ఇంటీరియర్స్ వాళ్ళు చాలా కాన్ఫిడెంట్ గానే చెప్తారు దట్ 45 days will be like enough అని చెప్పి. సో we were too confident on it but అది అతని మిస్టేక్ కాదు షూర్లీ బికాస్ there are so many factors involved. రెయిన్ పడుతుంది, రెయిన్ అప్పుడు రా మెటీరియల్స్ లేట్ అవ్వచ్చు, మనకు కావాల్సిన ఎగ్జాక్ట్ షేడ్ ఎక్కడి నుండో తెప్పించాలి, మ్యానుఫ్యాక్చరింగ్ టైం పడుతుంది. అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు వర్కర్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు బికాస్ ఒకేలే ఆర్కిటెక్ట్ కి హీల్ హ్యావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. సో ఇక్కడ మెటీరియల్ రాలేనప్పుడు వర్కర్స్ డెఫినెట్లీ దే విల్ షిఫ్ట్ దెమ్ టు అ డిఫరెంట్ ప్లేస్. సో వర్కర్స్ అవైలబుల్ ఉండకపోవచ్చు ఆర్ ఇన్ఫాక్ట్ వర్కర్స్ అవైలబుల్ ఉన్నా సరే దే మైట్ నాట్ do the work because there's no one to monitor kabatti. So we'll have our own share of those things. So yeah, పక్కాగా మీరు ఒక 20-30 days ఈజీగా బఫర్ అయితే పెట్టుకోండి. నాట్ ఓన్లీ ఇన్ ద టైమింగ్ బట్ ఆల్సో ఆన్ ద బడ్జెట్ వైజ్ కదా. సో లెట్స్ టాక్ అబౌట్ ద బడ్జెట్ థింగ్స్. ఐ థింక్ మెనీ పీపుల్ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద బడ్జెట్. వాట్ వాజ్ అవర్ ఇనిషియల్ బడ్జెట్ అండ్ హౌ మచ్ డిడ్ ఇట్ కాస్ట్? మన బడ్జెట్ వాజ్ అరౌండ్ 6 to 7 lakhs. I would say 5 lakhs. కానీ మనం కోట్స్ తీసుకుంటున్నప్పుడు దే వేర్ కమింగ్ అరౌండ్ 12 lakhs 15 lakhs అలాగా 20 కూడా. ఒక 3 BHK కి ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ అ బేసిక్ ఇంటీరియర్స్ వాట్ ఐ ఫీల్ ఫ్రమ్ మై ఎండ్ ఇస్ అరౌండ్ 8 to 10 lakhs is a decent budget. ప్లీజ్ డోంట్ జడ్జ్ us. మీరు మేము హోమ్ టూర్ త్వరలో ఐ థింక్ నెక్స్ట్ పోస్ట్ చేస్తున్నప్పుడు ఏంటి దీనికి మీరు 10 lakhs పెట్టారా ఆర్ దీనికే 8 lakhs పెట్టారా దీనికి అన్ని అనుకోకండి బికాస్ ద సో మచ్ ఆఫ్ బ్యాక్ అండ్ థింగ్స్ దట్ వీ డోంట్ నో. అంటే క్వాలిటీ మ్యాటర్స్ అండ్ ఆల్ దాట్ అండ్ ఐ నో ఇట్స్ అ వెరీ బిగ్ అమౌంట్ బికాస్ కమింగ్ ఫ్రమ్ అ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వీ నో. మేము వైజాగ్ లో ఆర్ మా ఊర్లో 10 lakhs కి ఒక ఇల్లు కట్టుకోవచ్చు హ్యాపీలీ. సో దాట్ వే ఇన్వెస్టింగ్ ఇన్ ఇంటీరియర్స్ కి 10 lakhs ఇస్ అ హ్యూజ్ అమౌంట్. బట్ మేము వెళ్ళి కనుక్కున్న అందరూ కూడా దే వర్ గివింగ్ us 18-20 lakhs కొటేషన్ కూడా. సో దాట్ వే హైదరాబాద్ లో ఐ థింక్ ఇట్ వాజ్ అ ఫేర్ డీల్ అని అనుకుంటున్నా. మనకి అరౌండ్ 10 lakhs అయింది. ఎక్స్ట్రా కొన్ని మనం బడ్జెట్ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ టు టేక్ అట్లీస్ట్ ఒక 10-20% ఎక్స్ట్రా బఫర్ పెట్టుకోవాలి. లైక్ ఏదైనా మనం ఎక్స్ట్రా పీసెస్ తీసుకోవాలన్నా లైక్ ఏదైనా లైటింగ్ ఆర్ ఏదైనా షో పీసెస్ ఫర్ లేదంటే ఏదైనా ఎక్స్ట్రా ఫర్నిచర్ తీసుకోవాలన్నా వీటికి ఎక్స్ట్రా బఫర్ పెట్టుకోవడం బెటర్. మనం ఎక్స్ట్రా చేపించుకుంది ఏంటంటే దేవుడి గది. పూజా రూమ్ వాజ్ నాట్ యాజ్ పార్ట్ ఆఫ్ ఆర్ ఇంటీరియర్ డిజైన్. అది మేము మిస్ చేసేసాం మాట్లాడుకుంటున్నప్పుడు. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మనం స్టార్టింగ్ లో ఎప్పుడైతే మనం అగ్రిమెంట్ చేపించుకుంటామో అప్పుడు వీ లిటరలీ టాక్డ్ అబౌట్ ఎవ్రీ సింగిల్ థింగ్ బట్ మిస్టేక్స్ హ్యాపెన్ ఆబ్వియస్లీ. సో మేము పూజా రూమ్ ఉంది అని కంప్లీట్లీ వీ ఫర్గాట్ అబౌట్ ఇట్. సో స్టిల్ మాకు ఓన్లీ హౌస్ లో ఏదైనా రిగ్రెట్ ఉంది అంటే ద పూజా రూమ్ డోర్ కదా. ఐ వాంటెడ్ అ వింటేజ్ ఒక వుడెన్ డోర్ వింటేజ్ టైప్ కావాలనుకున్నాం. అంటే పూజా రూమ్ సెపరేట్ గా ఉన్నది కాబట్టి కొంచెం టెంపుల్ వైబ్స్ లో కొంచెం వింటేజ్ గా చేయించుకోవాలనుకున్నాం. సో ఇవన్నీ మనం ముందే డిసైడ్ అవ్వాలి. అపార్ట్ ఫ్రమ్ దిస్ నెక్స్ట్ బడ్జెట్ వచ్చేసి కలర్స్. ఇప్పుడు కలర్స్ లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి, డిఫరెంట్ ఫినిషెస్ ఉన్నాయి. మీ గ్లాసీ ఫినిషా లేదంటే మ్యాట్ ఫినిషా ప్రీమియం చాలా డిఫరెన్స్
ఉన్నాయి, దాన్ని బట్టి మీకు కాస్ట్. వి వెంట్ విత్ సింగిల్ టోన్ కలర్స్, వుడ్ వర్క్ కి లామినేట్స్ ఏదో ఆల్మోస్ట్ సేమ్ కలర్, వాల్స్ కూడా మేము వెళ్ళాం. అండ్ వాట్ ఈస్ ద షేడ్ నేమ్? పెబుల్ వైట్, ఐ థింక్ పెబుల్ వైట్, రా కాటన్, ఏషియన్ పెయింట్స్ రా కాటన్. while editing. And before finalizing this house color కూడా నేను శశి ముందు ఏషియన్ పెయింట్స్ కి వెళ్ళి we had a consultation వాళ్ళతో. తర్వాత they showed us certain colors and మాకు 150-180 రూపీస్ అనుకుంటా కదా స్మాల్ శాంపిల్స్. అవి మీకు షాప్ కి వెళ్తే వాళ్ళు శాంపిల్ ఇమ్మంటే ఇస్తారు, అరౌండ్ 200 అలా ఉంటది. అది తెచ్చుకుని 3 డిఫరెంట్ షేడ్స్ తెచ్చుకుని వాల్ మీద వేసి, అంటే లైక్ వాల్ వేస్తున్నప్పుడు ఒకలా ఉంటది, చూడడానికి ఒకలా ఉంటది, అది డ్రై అయ్యాక వేరే షేడ్ వచ్చేస్తుంది. సో అలా వేసి చూసుకొని ఇనిషియల్ గా ఫస్ట్ మేము వేరేదే ఫిక్స్ చేసాము. ఇన్స్టాగ్రామ్ లో పిక్ చేసాం. మై ఎంటైర్ ఫీడ్ వాస్ ఫిల్డ్ విత్ దీస్ ఇంటీరియర్స్ అప్పుడు ఆ టైంలో. అండ్ ఐ సా రీల్ విత్ సెడ్ లైక్ ఈ కలర్ చాలా బాగుంటది అని చెప్పి ఒక 5 కలర్స్ వాళ్ళు మెన్షన్ చేశారు. ఐ థింక్ ఇట్ వాస్ రా కాటన్ ఏదో అనుకుంటా. వీడియోలో చాలా బాగుందని చెప్పి వి గాట్ ఇట్. బట్ వాల్ మీద వేయగానే ఇట్ ఫెల్ట్ లైక్ కొంచెం గ్రేష్ కైండ్ ఆఫ్ థింగ్. సో దట్ వే మేక్ యువర్ ఓన్ షేర్ ఆఫ్ మిస్టేక్స్. అవన్నీ చేసినాక వి ఫైనలైజ్ దిస్ వన్ కలర్ అండ్ ఐ థింక్ దట్స్ ప్రెటీ మచ్ గుడ్. మన హౌస్ లైటింగ్ తో ఇట్ కాంప్లిమెంట్స్ రియలీ వెల్. అండ్ ఈవెన్ ఫర్ ద వీడియోస్ కానీ ఇట్స్ నాట్ టూ బ్రైట్, ఇట్స్ నాట్ టూ డల్. అండ్ ఐ థింక్ దీని వలన ద ఫర్నిచర్ చాలా బాగా ఎలివేట్ అయింది. ఈవెన్ ద వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ కాంప్లిమెంటెడ్ రియలీ వెల్. One thing we forgot to talk about is the ceiling. Initially we didn't even wanted to get a ceiling. అసలు సీలింగ్ వద్దనుకున్నాం, బట్ సీలింగ్ లేకపోతే చాలా లైటింగ్ ఆప్షన్స్ తగ్గిపోతాయి. ఈవెన్ అంటే లైక్ స్లాబ్ కి యూ హ్యావ్ టు డ్రిల్ అండ్ సంథింగ్, వీ హ్యావ్ టు మేక్ అరేంజ్మెంట్స్ ఫర్ దాట్. ఇప్పుడు స్లాబ్స్ కూడా ఫిట్టింగ్స్ వచ్చేస్తున్నాయి లైట్స్. బట్ అప్పుడు ఏంటంటే మాకు వి వాంటెడ్ టు హ్యావ్ డిఫరెంట్ ఆప్షన్స్ ఫర్ ద లైటింగ్, అందుకనే వి వెంట్ ఫర్ అ సీలింగ్. సీలింగ్ డిజైన్ అనుకున్నాం, చాలా చాలా కర్వీగా ఒక సీలింగ్ డిజైన్ అనుకున్నాం. బడ్జెట్ ఎక్సీడ్ అయిపోతుంది, ప్లస్ అది ఓన్లీ పిఓపితోనే చేస్తారు. ఇలా నౌ ద సీలింగ్ విచ్ వీ హ్యావ్ ఇస్ జిప్సమ్ సీలింగ్. ఈ సీలింగ్స్ కూడా మేము చాలా మినిమల్గా ఉండాలనుకున్నాం. వీ డింట్ వాంటెడ్ టు హ్యావ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఆల్. చాలా మినిమల్ ఉండాలనుకున్నాం. ఇప్పుడున్నది కూడా ఐ ఫీల్ ఇట్స్ అ బిట్ మోర్ ఇంకా మినిమల్, ఇంకా మినిమల్ ఇంకేం ఉండదు. డైరెక్ట్ ఇట్స్ జస్ట్ ఫ్లాట్. ఇప్పుడు ఫ్లాట్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఫ్లాట్స్ వచ్చేసి సైడ్ ఇలా గ్రూవ్స్ వస్తున్నాయి. ఇదే బాగుంది. ఐ యాక్చువల్లీ లైక్ ఇట్. నేను ఇనిషియల్లీ ఐ వాజ్ అగైన్స్ ద సీలింగ్ థింగ్, బట్ తను ఎక్స్ప్లెయిన్ చేసినాక ఇట్ మేడ్ సెన్స్. బికాస్ మనం వీడియోస్ చేయాలన్నా దేనికైనా I get a lot of comments about the kitchen lighting. Like, I don't have to put any tripod or anything. Ippudu kuda we are shooting it with our mobile camera ante, that's it. There's no other lighting setup. So that was our whole point and whole goal of it. It was around 9.90 anukunta, around 10 lakhs ante. It cost us 10 lakhs and chala basic, chala minimal. Inka it's like మీరు వచ్చి మా ఇల్లు చూసినా చాలా సింపుల్ గా ఉంటుంది. దట్స్ హౌ వీ వాంటెడ్ ఇట్ కూడా. వీ వాంటెడ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ లో మెయింటెనెన్స్ కాబట్టి దట్స్ ఇట్. మొత్తం కూడా ఎక్కువ స్టోరేజ్ మీద ఫోకస్ చేసాము. సో ఎవ్రీథింగ్ షుడ్ బి కన్సీల్డ్ బికాస్ క్లోత్స్ కానీ అన్ని కూడా మొత్తం కవర్ అయిపోతే ఆబ్వియస్ గా క్లీన్ గా కనిపిస్తుంది హౌస్ కాబట్టి. దట్స్ వన్ థింగ్. ఓపెన్ ప్లేసెస్ ఎక్కువ ఉండేలా చూసుకున్నాం మేము అయితే, ఎందుకంటే అవర్ ఇంటీరియర్ షుడెంట్ కవర్ ఆక్యుపై మచ్ స్పేస్. మేము ఫర్నిచర్ కూడా చాలా తక్కువ పెట్టుకున్నాము, ఓన్లీ ఆ సింగిల్ సోఫా అండ్ బెడ్స్ అంతే. ఓపెన్ స్పేసెస్ మాకు ఇష్టం కాబట్టి మేము అలా డిజైన్ చేసుకున్నాం. ఫేవరెట్ స్పాట్ వచ్చేసి షీ వాంటెడ్ అ ఫుల్ లెంగ్త్ మిర్రర్. అది బెడ్రూమ్ లో ఆ మిర్రర్ లైక్ అక్కడ ఆ ఫుల్ లెంగ్త్ మిర్రర్ అడ్జస్ట్ చేయడానికి వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ ద ఇంటీరియర్ డిజైనర్ అండ్ వీ ఫైనలైజ్ దట్. సో ఆ మిర్రర్ ఇప్పుడు వీడియోస్ లో చూస్తూ ఉంటారు మీరు. సో అది దట్ ఈస్ ఇట్స్ అ కన్సీల్ మిర్రర్. లైక్ మనం ఇట్లా స్లైడ్ చేసాక దర్స్ అ మిర్రర్ ఇన్సైడ్ విచ్ ఇస్ ఫుల్ లెంగ్త్. నువ్వు కూడా యూజ్ చేస్తావు, యూర్ టెలింగ్ యాజ్ ఐ యామ్ ద ఓన్లీ వన్. అండ్ మిర్రర్ పక్కనే ఐ హ్యావ్ అ కంప్లీట్ వ్యానిటీ అనమాట, వేర్ ఐ కెన్ అరేంజ్ ఆల్ మై బ్యూటీ, స్కిన్ కేర్, పిఆర్ ప్రొడక్ట్స్ అన్నిటికీ కూడా. సో ఇట్స్ దట్ వన్ బ్లాగ్ విచ్ ఇస్ లైక్ కంప్లీట్లీ మైండ్ కబ్జా చేసేస్తాను అనమాట. సో సెకండ్ థింగ్ వచ్చేసి క్రాకరీ యూనిట్. మేము పెద్ద క్రాకరీ యూనిట్ చేయాలనుకోలేదు బికాస్ వీ ఆల్రెడీ హ్యాడ్ లెస్ స్పేస్. డిజైన్ చేయించుకున్న క్రాకరీ యూనిట్ వచ్చేసి ఫుల్ ట్రాన్స్పరెంట్ బట్ బ్లాక్ షేడ్ గ్లాస్తో
ఒక క్రాకరీ యూనిట్ విచ్ హ్యాస్ వెనకాతల మిర్రర్ ఉంటుంది డెప్త్ ఎఫెక్ట్ క్రియేట్ చేయడానికి. ఈవెన్ ద లైటింగ్ వాజ్ సో బ్యూటిఫుల్లీ ప్లేస్డ్. మొత్తం మిర్రర్స్ గ్లాసెస్ ఉండడం వలన పైన టూ లైట్ షెల్ఫ్స్ కూడా ట్రాన్స్పరెంట్ గ్లాసెస్. సో పైనుంచి లైట్ ఇట్ ట్రావెల్స్ త్రూ. అది అయితే చాలా ఈవెన్ నైట్ టైమ్ లైక్ హౌస్ అంతా చీకటిగా ఉండకూడదు అని చెప్పేసి వి టర్న్ దట్ ఆన్ అండ్ స్టిల్ ద హౌస్ ఫీల్ సో ఎస్థెటిక్ కోజీగా అనిపిస్తుంది. లైక్ ఫ్రైడే నైట్ సమ్ టైమ్ బయటకు ఐస్ క్రీమ్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరకు వచ్చినప్పటికీ వి నో దట్ ద వార్మ్ కార్నర్ రైట్ దేర్. సో దట్ ఈస్ వన్ ఫేవరెట్ థింగ్. బుక్ షెల్ఫ్ ఈస్ ద మెయిన్ పార్ట్. తనకి ముందు నుంచి ఒక పెద్ద బుక్ షెల్ఫ్ కావాలి పక్కగా అని అనుకున్నది. ఎక్కడైనా లైక్ బెడ్రూమ్స్ లో అలాగా పెట్టిద్దామని ట్రై చేసాము. వి గాట్ దిస్ ఐడియా దట్ పార్టిషనే ఒక బుక్ షెల్ఫ్ లా తయారు చేద్దామని. దట్ ఐడియా దే లిటరల్ గా చాలా రీసెర్చెస్ చేసి చాలా డిజైన్స్ చేసి లిటరల్లీ మనకి ఇట్లా పార్టిషన్స్ కాలి హనీ కోంబ్ అలా డిఫరెంట్ డిజైన్స్ చేసాక వి ఫైనలైజ్డ్ డిజైన్. అండ్ సో ఎంటైర్ ఇంటీరియర్స్ లో మా హోల్ కాన్సెప్ట్ వాజ్ ఫంక్షనాలిటీ ఓవర్ ఎస్థెటిక్స్. అంతే, చూడ్డానికి బాగుండాలి ప్లస్ మనకి యూస్ కూడా అది ప్రాపర్గా అవ్వాలి కాబట్టి. ఇప్పుడు మా బుక్ షెల్ఫ్ చూస్తే దెర్ ఇస్ ఓపెన్ ర్యాక్స్, కొన్ని క్లోజ్ షెల్ఫ్స్ ఉంటాయి దట్ డిఫరెంట్ షేప్ విచ్ రిఫ్లెక్ట్స్ అస్ మేబీ సమ్ బ్యూటిఫుల్లీ ఇంపర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్. ఇనిషియలీ మనకి ద ప్లాన్ వాజ్ టు పుట్ ఎ ట్రీ కైండ్ ఆఫ్ లైబ్రరీ రైట్, బట్ యా మాకు అది వి డిడ్ంట్ ఫైండ్ ద రైట్ ప్లేస్ అండ్ వెరీ హ్యాపీ. నాకు దట్ పార్టిషన్ ఇస్ లైక్ ద బ్యూటిఫుల్ థింగ్. నీట్గా హాల్లోని ఇఫ్ ఐ వాంట్ వాచ్ టీవీ ఐ విల్ వాచ్ దేర్, రీడ్ అ బుక్. సో యా ఇట్స్ అవర్ మినీ లైబ్రరీ అండ్ కార్నర్. ఇంకొకటి వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కోసం చాలా అనుకున్నాం. లైక్ పెద్ద బ్రేక్ఫాస్ట్ కౌంటర్, ఇట్ షుడ్ స్లైడ్ ఓపెన్, కింద నా స్టోరేజ్ ఉండాలి అండ్ ఆల్ అరేంజ్ చేసి చూపించారు. చూపించగానే వి థాట్ చాలా ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది. అంటే సడన్ గా పెద్ద కిచెన్ అంటే ఎక్కువ స్పేస్ ఉన్న కిచెన్ చిన్నదిగా అయిపోతుందేమో అనిపించింది. సో అందుకనే ఇట్స్ జస్ట్ అ బేసిక్ ప్లాంక్ బోర్డ్ థింగ్ అంతే. ఇట్ ఈస్ నాట్ సో మచ్ ఫ్యాన్సీ అండ్ ఆల్, బట్ యా ఇట్ ఈస్ వెరీ ఫంక్షనల్. ఆల్మోస్ట్ కిచెన్లో షూట్ చేసే వీడియోస్ అన్నీ అక్కడే షూట్ చేస్తాం. అండ్ ఈవెన్ వీ మేడ్ ఇట్ లైక్ మోర్ ప్లీజింగ్, ఐ ప్లీజింగ్. ఎలా అంటే వి గాట్ దట్ చైర్స్. అవి ఆన్లైన్ మేము ఆఫ్లైన్ స్టోర్స్కి వెళ్ళి చూసాం చైర్స్. దేవర్ కాస్టింగ్ అరౌండ్ ఒక పర్ చైర్ 7,000 అలా వచ్చింది. మేము అంటే లైక్ విజువల్గా బాగుండాలి అండ్ ఆ చైర్స్ మేము అంత యూజ్ చేయము. మార్నింగ్ మేము లెగిసేసరికి 10-11 అయిపోద్ది. మేము బ్రేక్ఫాస్ట్ చేయడం, అక్కడ కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేయాలి. సమ్ టైమ్స్ వీ డూ, బట్ అంత ఎక్కువ యూజ్ చేయం కాబట్టి అంత స్పెండ్ చేయడం వేస్ట్ అనిపించింది. సో వీ లుక్అప్ చెక్డ్ ఆన్లైన్ అండ్ వీ ఫౌండ్ చైర్స్ ఇన్ అమెజాన్ అరౌండ్ 5,000 or 6,000కి బోత్ ద చైర్స్ వీ గాట్. దే ఆర్ ప్రిటీ డీసెంట్ క్వాలిటీ అయితే. ఇంటీరియర్స్ తోనే బెడ్స్ కూడా చేసిస్తారు. వీ ఆల్రెడీ హ్యాడ్ అ బెడ్, సో అదొక బెడ్ ఉంది. ఒక రూమ్ లోకి వచ్చేసి బెడ్ ఉండాలి అనుకోలేదు అండ్ ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్ లకే మనం పర్మనెంట్లీ ఫిక్స్డ్ బెడ్ చేపించుకున్నాము. అది కూడా బెడ్ నేను కొంచెం లైక్ ఆన్లైన్ లో వీడియోస్ చూసినప్పుడు ఇఫ్ యూ హ్యావ్ అ ఓవర్ హ్యాంగింగ్ బెడ్ ఇట్ విల్ అంటే రూమ్ విల్ లుక్ స్పేషియస్ గా ఉంటుందని వీడియోస్ చూసి తెలుసుకున్నాను కాబట్టి. సో వీ ట్రై టు డూ సంథింగ్ లైక్ దట్ ఇన్ అవర్ మాస్టర్ బెడ్రూమ్. And even we didn't wanted to buy like fancy side tables and all. Bed తోనే we got them కదా. Yeah. సో బెడ్ సెంటర్లో వచ్చేసి ఇటు అటు కూడా 2 సైడ్ టేబుల్స్. I want to put some beautiful lamps. So అలా we got that everything done. Padding we had to get it separately కదా. ప్యాడింగ్ మేబీ అప్పుడు ఇంజనీర్ అవైలబుల్ లేరు అనుకుంటాను. సో అందుకని సో వీ హ్యావ్ టు గెట్ ఇట్ డన్ సెపరేట్లీ. అది కొంచెం టైం పట్టింది బికాజ్ అంత చిన్న వర్క్కి ఎవరు దొరకలేదు అంత ఇమీడియట్గా. అండ్ వన్ మోర్ థింగ్, మనం ఇంటీరియర్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇట్ విల్ మేక్ అ బిగ్ డిఫరెన్స్ స్విచ్ బోర్డ్స్. మనకి ఇనీషియల్గా హౌస్తో కొన్ని డిఫాల్ట్గా స్విచ్ బోర్డ్స్ వస్తాయి, బట్ మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది కొంతమందికి లైక్ బెడ్ పక్కనే ఛార్జింగ్ సాకెట్స్ కావాలి. లైక్ దిస్ గర్ల్ వర్క్ డెస్క్ సెటప్ కి సెపరేట్ ప్లగ్ పాయింట్స్ కావాలి. కొన్ని యుటెన్సిల్స్ కిచెన్ లో యుటెన్సిల్స్, ఫ్రిడ్జ్ కి. సో ఇలాంటివి ముందు నుంచే లైక్ ఈవెన్ బిఫోర్ స్టార్టింగ్ ఇంటీరియర్ ఇట్ సెల్ఫ్ మనం ప్లాన్ చేసుకోవడం బెటర్. ఇఫ్ యూ వాంట్ టు షిఫ్ట్ సమ్ థింగ్స్ ఇవన్నీ ముందే చేయించేసుకొని దెన్ ఇంటీరియర్ స్టార్ట్ చేసుకోవడం బెటర్. మాకేంటంటే ఫస్ట్ ఆల్రెడీ ఉన్న స్విచ్చెస్
నచ్చక ఇన్ బిట్వీన్ ఇంటీరియర్స్ చేసే మధ్యలో వి చేంజ్డ్ ఫ్యూ స్విచ్చెస్. తర్వాత బెడ్ పక్కన స్విచ్ సరిగ్గా సెట్ అవ్వట్లేదని వీ హ్యాడ్ టు మూవ్ దట్ స్విచ్ అసైడ్. సో స్విచ్ బోర్డ్ అసైడ్ ఇలా ఇవన్నిటి వల్ల అంటే ఇది మనం తప్పు చేసాము. దట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ముందుగా మనం ప్లాన్ చేసుకుని ఉంటే ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అండ్ కమింగ్ టు ఇంటీరియర్స్, లెస్ ఇస్ మోర్. మనం ఎంత మినిమల్గా ఉంటే అంత చూడ్డానికి లగ్జరియస్గా అనిపిస్తుంది. సో టీవీ క్యాబినెట్ విషయంలోని వివర్ బిట్ కన్ఫ్యూజ్డ్ విత్ వెదర్ వీ వాంటెడ్ లైక్ సైడ్లో స్టోరేజెస్ ఉండి అండ్ దెన్ ఆల్ ఆఫ్ దాట్. బట్ వీ ఫెల్ట్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్టోరేజ్ ఆల్రెడీ. ఇంకా టీవీ దగ్గర వీ డెంట్ వాంటెడ్ టు పుట్ ఎనీ మోర్ బికాస్ మాకు బుక్ షెల్ఫ్లోనే దెర్ ఆర్ సో మెనీ కంపార్ట్మెంట్స్. మొత్తం బుక్స్ పెట్టేసిన దెర్ విల్ బీ ఫ్యూ ప్లేసెస్ లెఫ్ట్ వేర్ ఐ వాంట్ టు పుట్ సమ్ ఆర్టీ క్రాఫ్ట్స్ అన్ని. సో టీవీ విషయంలో వివర్ లైక్ అసలు ఎక్కువ మన ముందు ఒకప్పుడు ఇట్ వాస్ సూపర్ ట్రెండింగ్. బేసిక్గా మనం ఇంటీరియర్స్లో వీ వాంటెడ్ సంథింగ్ దట్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్. 10 years తర్వాత కూడా ఇట్ షుడ్ నాట్ బి అవుట్డేటెడ్. అప్పటికి కూడా ఇట్ షుడ్ బి స్టిల్ ఇన్ ట్రెండ్ లాగే ఉండాలి. ఇఫ్ యూ వాంట్ చేంజ్ ఆర్ మేక్ సమ్ ఆల్టరేషన్స్ ఇన్ ద ఫ్యూచర్ దానికి అకామిడేట్ చేయాలి. కాబట్టి మా టీవీ క్యాబినెట్ చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఫ్లోటింగ్ షెల్ఫ్ కాబట్టి, ఫ్లోటింగ్ ర్యాక్ కాబట్టి we make sure everything is cleaning and visually కూడా చూడడానికి it will not look like మొత్తం blocks placed in our houses. and space ని ఎంత వీలైతే అంత పెద్దగా కనిపించేలాగా the colors we have chosen and the kind of furniture we have picked up, the kind of work that we got done, more maximum స్పేషియస్గా ఇంకా కొంచెం స్పేషియస్గా ఉండేటట్టే we made sure. So much of good things. Let's talk about all the bad things that happened. First bad thing ఏంటంటే bad thing in sense it could have been little better ఒకవేళ ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే. అన్నీ కూడా చాలా ప్లెజెంట్గా అయిపోయినాయి. వీ హ్యాడ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పను. ఎస్ శశి చెప్పినట్టు వీ హ్యాడ్ సమ్ టైమ్ లైన్ ఇష్యూస్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఫ్యూ థింగ్స్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. ఆబ్వియస్లీ దెర్ ఇస్ అ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఎక్కడైనా సరే. శశి ఇనిషియలీ చెప్పినట్టు ద ఎడ్జెస్ ఆర్ వెరీ షార్ప్. సో మేబీ ఇఫ్ యూ గెట్ లైక్ కర్వ్డ్ లాంటివి యూజువలీ బెడ్ సైడ్ టేబుల్స్లో కానీ లేకపోతే ఇప్పుడు టీవీ కింద ఉన్న స్టోరేజ్లో కానీ కర్వ్డ్ కనుక ఉంటే కనుక మోస్ట్లీ మనం అక్కడే తిరుగుతూ ఉంటాం. అండ్ ఐ గెట్ హర్ట్ లైక్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఐ పాస్ త్రూ ఇట్. సో దట్ వే అలాంటివి ఇట్ క్యాన్ బి బెటర్. అండ్ ఈవెన్ ద ఫినిషింగ్ పార్ట్ దే డిడ్ దేర్ జాబ్ రియలీ వెల్ బట్ ఇట్ క్యాన్ బీ బెటర్ ఆబ్వియస్లీ. కిచెన్లో లైక్ ద ర్యాక్స్ పార్ట్ లైక్ వెన్ యూ లుక్ అట్ ఫ్రమ్ అ డిస్టెన్స్ అది మొత్తం ప్రాపర్ అలైన్గా ఇట్ కుడ్ బి ఆర్ బిల్డర్స్ ఇష్యూ కన్స్ట్రక్షన్లో. బట్ ఇట్ క్యాన్ but it could have been avoided. Like when you are doing work adi measurements exact ga teeskuni chesunde it could have been avoided. But yeah, these are small minute things but they could have been better. That is what we wanted to. So yeah, that's about our interiors. I think we shared all our journey, మేము చేసిన mistakes and what's the budget, what could have been better and so much more. And we are really excited to show you our complete house. I'm really sorry ఇంకా డిలే ఎందుకు అవుతుందంటే I have few things to sort it out. ఇంకా like I've ordered ఇంకా చాలా things హాల్లో ఫ్రేమ్స్ కానీ and there are few little things. So be little patient. I'm seeing నేను ప్రతి కమెంట్ చదువుతున్నాను అండ్ ఫ్రీక్వెంట్గా వచ్చేది హోమ్ టూర్ కోసమే. I can't tell you నేను ఎంత ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నానో టు షో యూ అవర్ కంప్లీట్ హౌస్. సో ఫ్యూ థింగ్స్ పెండింగ్ ఉన్నాయి. విల్ గెట్ దట్ డన్ అండ్ తర్వాత వీ విల్ గివ్ యూ అవర్ కంప్లీట్ హోమ్ టూర్. అంతవరకు మీరు మా షార్ట్స్లో అండ్ ఇలా చిన్న స్నిప్పెట్స్లో ఐ థింక్ యూఆర్ ఆల్రెడీ పార్ట్ ఆఫ్ షీషాస్ హోమ్. మేము వీడియోలో చెప్పిన డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఏవి యూజ్ చేసాము, వాట్ కైండ్ ఆఫ్ చైర్స్ వీ గాట్ అండ్ లైక్ ఈవెన్ ద కాంటాక్ట్ డీటెయిల్స్, everything like pratidi. We will even drop the ChatGPT prompts that helped us to design our house better and all the references that you might exactly need anni kuda nenu kindana pin comment lo and description lo mention chestanu. Feel free to check it out and give us idea for our next video in this home series. We will see you again in our next video. Until then, bye. See you. Sayonara.